సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను అశోక్. ఏపీ రాజకీయాలకు సంబంధించి చాలా సర్వేలు ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందంటూ కూడా ఇప్పటికే వాళ్ళ ప్రిడిక్షన్స్ని ఇచ్చేశాయి. చాలా పార్టీలు తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నాయంటూ చెప్తూ ఉంటే, మరికొన్ని సర్వేలు మాత్రము ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుందంటూ కూడా చెప్తున్నారు. అయితే చాలా కాలంగా జన్మత్ పోల్స్ చాలా యాక్యురేట్ సర్వే ఏపీ రాజకీయాలకు సంబంధించి, అలాగే గతంలో జరిగినటువంటి తెలంగాణ రాజకీయాలకు సంబంధించి చాలా క్లియర్ మెజారిటీ ఇస్తూ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ కూడా క్లారిటీగా చెప్పినటువంటి సర్వే జన్మత్ పోల్ సర్వే. అయితే జన్మత్ పోల్ సర్వే గత 3 నెలలుగా ఏపీ రాజకీయాలకు సంబంధించి సుదీర్ఘంగా సర్వేలు ఇస్తూ వస్తుంది. ఎప్పటికప్పుడు లిస్ట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కానివ్వండి, అలాగే ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసిన దగ్గర నుంచి కానివ్వండి, ఇలా ప్రతిసారి చేంజ్ ఓవర్ కనిపిస్తున్న ప్రతిసారి ఏపీ రాజకీయాలకు సంబంధించి సర్వే చేసి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే కూడా చెప్తూ వస్తుంది. అయితే తాజాగా 2 రోజుల క్రితం జన్మత్ పోల్ సర్వే ఒక సర్వే ఇచ్చింది. అంటే ఏదైతే మరికొ వారంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఒక సర్వే ఇచ్చింది. ఈ సర్వేలో కొన్ని ఆసక్తికర అంశాలను చెప్పింది జన్మత్ పోల్ సర్వే. జన్మత్ పోల్ సర్వే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 117 నుంచి 120 స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తూ వస్తుంది. ఇక టీడీపీ అలయన్స్, టీడీపీ, బీజేపీ, జనసేనకి మాత్రము 47 నుంచి 49 స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉంటుందని చెప్తూ వస్తుంది. అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి 88 స్థానాలు కావండి. ఆ 88 స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఈజీగా గెయిన్ చేస్తుందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే 115 నుంచి 120 అసెంబ్లీ స్థానాలు, గతంలో ఏదైతే 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలని జగన్మోహన్ రెడ్డి కైవసం చేసుకున్నారు. సో కొంత గ్రాఫ్ తగ్గిన పరిస్థితిని చూస్తూ ఉన్నాము. ఇటు టీడీపీ, జనసేన కలవటం వల్ల గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాలు, ఉత్తరాంధ్రకు సంబంధించి కొన్ని జిల్లాల్లో ఇంపాక్ట్ చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఇంపాక్ట్ మొత్తం ఇటు టీడీపీకి అలాగే జనసేనకి యాక్టివ్గా కనిపిస్తుంది. వాళ్ళు కొన్ని స్థానాలని గెయిన్ చేసేందుకు పాజిటివ్గా రెస్పాన్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక్కసారి చూసుకుంటే మొత్తం 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను అధికార వైసీపీ గెలిచింది. అక్కడ కేవలం 23 టీడీపీకి వచ్చాయి, 1 జనసేనకు వచ్చింది. సో ఇక్కడ మాత్రం ఈసారి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కొంత గెయిన్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది. 47 నుంచి 49 స్థానాల్లో విజయం సాధించి వస్తుంది. సో ఈ 47 నుంచి 49 స్థానాల్లో జనసేన పార్టీకి 8 స్థానాల వరకు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. 47లో 28 స్థానాల వరకు జనసేన దక్కించుకుంటే బీజేపీకి 1 లేదా 2 స్థానాలు వస్తాయంటూ కూడా జన్మత్ పోల్ సర్వే చెప్తుంది. సో మెజార్టీ ఫ్యాక్టర్ అంటే 47 నుంచి 49 స్థానాలు అంటే 38 స్థానాల వరకు ఈసారి టీడీపీ పార్టీ గెలిచేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే 2019లో చూసుకుంటే గ్రాఫ్ ఆటోమేటిక్గా కొంత ఇంక్రీజ్, అంటే డబుల్ అయిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ 2019లో 23 స్థానాలు ఉంటే ఇప్పుడు దాదాపు 40 స్థానాల వరకు టీడీపీ గెలవబోతుంది. జనసేన పార్టీకి 5 నుంచి 8 స్థానాల వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. బీజేపీకి 1 లేదా 2 స్థానాలు వస్తాయంటూ కూడా చెప్తున్నారు. ఇక పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా అధికార వైఎస్ఆర్ సిపికి 17 నుంచి 19 స్థానాలు గెలిచేందుకు అవకాశం ఉంటుందని చెప్తూ వస్తున్నారు. 17 నుంచి 19 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్టు కూడా జన్మత్ పోల్ సర్వే చెప్తుంది. జన్మత్ పోల్ సర్వేని ఎందుకు నమ్మాలి అంటే చాలా యాక్యురేట్గా 2019 ఎన్నికలకు సంబంధించి, అలాగే మొన్న తెలంగాణ ఎన్నికలకు సంబంధించి, మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా జన్మత్ పోల్స్ ఇచ్చినటువంటి సర్వే 100కి 100% ప్రూవ్ అయిన సిచ్యువేషన్ చూస్తూ ఉంటాము. సో ఈ సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి అధికారంలోకి రాబోతున్నారంటూ కూడా క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఒకసారి ఓట్ పర్సంటేజ్ని కూడా చూసుకుంటే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు 51% ఓట్ పర్సంటేజ్ వచ్చింది. సో ఇక్కడ టీడీపీకి గతంలో 36% వచ్చింది, జనసేనకి 6% వచ్చింది. సో ఇక్కడ ఇలా చూసుకున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓట్ శాతం ఇప్పుడు వైసీపీకి దాదాపు 49% వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది 47 నుంచి 49% వరకు గెయిన్ అవుతుందంటూ కూడా చెప్తూ వస్తుంది జన్మత్ పోల్ సర్వే. ఇక టీడీపీ, జనసేన కూటమికి సంబంధించి విచిత్రం ఏంటంటే వైసీపీతో ఉన్నటువంటి నెగిటివ్ ఓట్ బ్యాంకు టీడీపీకి వెళ్లాల్సింది అనూహ్యంగా జనసేనకి టర్న్ అవుతుంది. వైసీపీ మీద ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేసినప్పుడు యాంటీ కమెన్సీ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఓట్ బ్యాంకు ఖచ్చితంగా ప్రధాన పార్టీ అయినటువంటి టీడీపీకి వెళ్లాల్సింది. కానీ అక్కడ టీడీపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంకు అక్కడ వాళ్ళకి గెయిన్ అవ్వకుండా అనూహ్యంగా జనసేన పార్టీకి ఉంది. జనసేన పార్టీకి గతంలో 6% వస్తే ఈసారి దాదాపు అది 13% వరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇంకా కొంచెం పెరిగినా కూడా 15% వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి చూస్తున్నాయి. సో ఇదే నేపథ్యంలో ఆ 15% ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా కాపుల ప్రభావం ఉన్నటువంటి గోదావరి జిల్లాలు, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలుగా కనిపిస్తుంది. ఇక బీజేపీ మాత్రం ఎక్కడా కూడా అంత గెయిన్ కనిపించట్లేదు. గతంలో వాళ్ళకి 1% వస్తే ఈసారి అది
1.5 నుంచి 2.5 వరకు గెలిచేందుకు అవకాశం ఉంది ఓట్ షేరు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో. సో ఇక్కడ ప్రధానంగా ఈ 3 పార్టీలు కలవటం వల్ల మాత్రమే ఈ ఓట్ పర్సంటేజ్ గెయిన్ కనిపిస్తుంది. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎక్కడా తగ్గలేదు. జగన్మోహన్ రెడ్డి గతంలో 50% వస్తే ఇప్పుడు 47% వరకు ఓట్ పర్సంటేజ్ వస్తుంది. సో ఈ చేంజ్ ఓవర్ ఆ 3% ఓట్ శాతం ఏదైతే ఉందో ఆ ఓట్ శాతమే ఏపీ రాజకీయాల్లో ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనే దాని మీద డిసైడింగ్ ఫ్యాక్టర్గా కాబోతుంది. సో కానీ ఖచ్చితంగా మనం చెప్పొచ్చు ఈసారి జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది ఏపీ రాజకీయాలకు సంబంధించి. ఎందుకంటే టీడీపీ పార్టీ గెలవాలన్నా టీడీపీ పార్టీ ఓడాలన్నా అక్కడ జనసేన ఓట్ బ్యాంకు జనసేన పార్టీ నేతలే కీలకంగా ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి ఏవైతే ఉన్నటువంటి కీలక అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయో అసెంబ్లీ సెగ్మెంట్లు అన్నిట్లో కూడా గతంలో 2019 ఎన్నికల్లో 60కి పైగా నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు జనసేన అభ్యర్థులు టీడీపీ అభ్యర్థులను ఓడించారు. అంటే ఎంత కీలక పాత్ర పోషిస్తున్నారో జనసేన పార్టీ ఇది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈసారి కూడా వైసీపీ ఓడిపోవాలన్నా టీడీపీ గెలవాలన్నా చాలా నియోజకవర్గాల్లో జనసేన మేజర్ ఫ్యాక్ట్ పోషించబోతుంది. మరి ఇప్పటికే కూటమిలో చాలా లుకలుకలు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేయట్లేదు. ఎన్నికలకు మరొక 4 రోజుల సమయం మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో ఎంతవరకు వీళ్ళు గెయినింగ్ ఉంటుంది, ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, ఎంతవరకు అది ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది మాత్రము ఖచ్చితంగా చూడాలి. సో ఓవరాల్గా చూసుకుంటే జన్మత్ పోలీసు సంబంధించి 117 నుంచి 120 స్థానాలతో మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నారు. దాదాపు 17 పార్లమెంటు స్థానాలతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కేంద్రంలో ఒక ప్రతిష్టాత్మక పార్టీగా నిలవబోతున్నారు అనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు.